ఆదిలాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అధికారిక కార్యక్రమాల్లో మంత్రి సీతక్క వాటిని పర్యవేక్షించారు, విజిట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. మేడం చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? గత సీఎం అయితే గవర్నర్ కూడా కొంచెం ఆహ్వానాలు పలకలేదు, ఇప్పుడు ఎట్లాంటి ఒరవడి రాష్ట్రానికి వస్తున్నారు? మొదటిసారి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము కలవడం జరుగుతుంది. సీఎం గారు వస్తారు, ఎన్ని గంటలకు వస్తారు? సీఎం గారు 9:30కి వస్తారు, 10 PM గారి అఫీషియల్ కార్యక్రమాలు అయిపోయినాక వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఎన్ని హెలిప్యాడ్ ఏర్పాట్లు చేశారు? అధికార యంత్రాంగం ఎట్లా సిద్ధమైంది? ఇన్ఛార్జి మంత్రిగా మీరు ఏమైనా అర్జీ ఇవ్వబోతున్నారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి పైన? ఇన్ఛార్జ్ మినిస్టర్గా మేము కొన్ని ప్రతిపాదనలు తయారు చేసినాం. మా ముఖ్యమంత్రి గారు కూడా వారు ఉన్నారు అందుబాటులో, వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఫండ్స్ కనీసం ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉంది, వైల్డ్ లైఫ్ లాంటి ఇవన్నింటిని కూడా పీఎంగా వీలుంటే ఖచ్చితంగా తీసుకెళ్లడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి రెస్పెక్ట్లో మీరేమంటారు? వాళ్ళందరూ జోడీ మోడీ గారు కేసీఆర్ గారు జోడీ లెక్క తిరిగిన 7 ఏళ్ళు ఎలక్షన్ల ముందు మళ్ళీ కౌంటర్లు ఇచ్చుకున్నారు, కేవలం ఓట్ల కోసం విడిపోయినట్టే యాక్షన్ చేశారు. కానీ మాకు ఆ యాక్షన్ అవసరం లేదు, మాకు కేవలం ప్రజల యొక్క అవసరాలు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాం, మనకు రావాల్సిన వాటా మనం తెచ్చుకుంటాం. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో 2 పార్టీలు పిక్నిక్లు చేస్తున్నాయి ఎమ్మెల్యేలతో అని బీజేపీ ఎల్పీ నేత అంటున్నారు. పిక్నిక్లు అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో పెట్టుకొని నిన్న మొన్న మా గవర్నమెంట్ వచ్చింది, కనీసం విచారణ లేదు, ఇంక్వైరీ లేదు, దోస్తానం చేసుకొని లిక్కర్ బిక్కర్ అన్నారు, అది లేదు ఇది లేదు, అంతా కలిసి వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎట్లా అనుకోవచ్చు? అరెస్టులు చేయట్లేదా? చేస్తామన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ బీజేపీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి వాళ్ళ తప్పులకు వీళ్ళు వత్తాసు పలికి వాళ్ళిద్దరు ఒకటి ఓట్ల కోసం వాళ్ళు డ్రామా ఆడుతున్నారు అనేది అందరికీ తెలుసు. లేఖ రాస్తే 48 గంటల్లో సిబిఐ రంగంలో దిగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుందా సిబిఐకి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ చేసేది మేము చేస్తున్నాం, మరి మీరేం చేస్తున్నారు? లేఖ రాసేదానిక మీదైతే నిన్నటిదాకా ఇప్పుడు కూడా మీదే గవర్నమెంట్ కదా, మేము వచ్చి 2 నెలలు అయింది కదా, ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళ దోస్తానం అసలు దోస్తానం అంతా వాళ్ళది. మొత్తానికైతే ప్రధాని మొదటిసారిగా ఇక్కడికి రాబోతున్నారు, తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వం కంటే భిన్నంగా తాము ప్రధానిని గౌరవిస్తూ ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రిగా తాను స్వాగతం పలుకుతానని చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం తప్ప రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదని సీతక్క స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్తతో సారంగపల్లి ఎన్టీవీ ఆదిలాబాద్.